తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వెళ్ళి కలిసి వచ్చింది భారతీయ జనతా పార్టీని, అది కూడా అమిత్ షాని, అందులో ఎస్పెషల్లీ పొత్తులకు సంబంధించింది. ఇది ఓపెన్ సీక్రెట్. అయితే బుచ్చయ్య చౌదరి మాత్రం పొత్తులకు సంబంధించి ఏమీ తేలలేదు లేదా ఏ చర్చలు జరగలేదు అని చెప్తున్నారు. ఇందులో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి, అక్కడ కూడా పొత్తు అంటే ఎన్డీఏలోకి రావడానికి చంద్రబాబు గారిని ఆహ్వానిస్తూ వాళ్ళ కండిషన్ ఏదైనా చెప్పుంటే దానివలన వీళ్ళు వెనకాడుతుంటాం ఒక ఆస్పెక్ట్. అది 100కి 20% ప్రాబిలిటీనే ఉంది. ఎందుకంటే ఇవాళ కండిషన్ పెడితే భారతీయ జనతా పార్టీ వద్దులే మేము పొత్తు పెట్టుకోమని చెప్పే స్థాయిలో తెలుగుదేశం పార్టీ లేదు, అది అవునన్నా కాదన్నా సరే. రెండవది, బుచ్చయ్య చౌదరికి వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్య. క్రిందటిసారి రాజమండ్రి అర్బన్ నుంచి రూరల్కి పంపించారు. ఇప్పుడు అసలు శాంతం సీటు కోల్పోయే ఫస్ట్ వ్యక్తి బుచ్చయ్య చౌదరి అవుతాడు. ఎందుకు అంటే రాజమండ్రి ఇప్పుడు పొత్తు జరిగితే, ఇప్పుడు జనసేనతో పొత్తు కారణంగానే ఓ పక్కన తనకి రూరల్లో సమస్య వచ్చి కూర్చుంది. ఎందుకంటే ఓ పక్కన తన నియోజకవర్గానికి వచ్చేసేటప్పటికి ఎర్రనాయుడు గారి అమ్మాయి వాళ్ళ అల్లుడు, క్రిందటిసారి అమ్మాయి ఈ సఫా వాళ్ళ అల్లుడు రెడీగా ఉన్నారు, వాళ్ళని కాదనే పరిస్థితి లేదు. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. ఇక రూరల్ దానికి సేఫ్ అనుకుంటే ఆ రూరల్ సీట్ జనసేన అడుగుతుంది కాబట్టి అక్కడ ఒక సమస్య ఉంది. మూడోది, భారతీయ జనతా పార్టీ కూడా పొత్తుకొస్తే భారతీయ జనతా పార్టీ కూడా అడుగుతుంది. ఎందుకంటే గతంలో భారతీయ జనతా పార్టీ రాజమండ్రి నుంచినే పోటీ చేసి గెలిచింది కదా, కాబట్టి అది అడుగుతుంది. అంటే ఆకుల సత్యనారాయణ గెలిచింది అప్పుడు అక్కడి నుంచినే కదా, కాబట్టి అది అడుగుతుంది. ఈయన రూరల్ నుంచి సిటీకి కోరుతుంటే అసలు టోటల్గా సీట్లు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అసలు పొత్తులు జరగకూడదని మనస్ఫూర్తిగా మనసులో కోరుకునేటువంటి వ్యక్తి బుచ్చయ్య చౌదరి. పొత్తు కన్ఫామ్ అయితే ఫస్ట్ సీటు కోల్పోయేటువంటి వ్యక్తి బుచ్చయ్య చౌదరి అవుతారు. కాబట్టి అందుకోసం ఈ మాట చెప్తున్నారా అన్నటువంటిది ఒక సందేహం. ఎందుకంటే వెళ్ళింది పొత్తుల కోసం, అంటే చల్లకెళ్ళి ముంత దాచడం అంటారు కదా, అట్లాంటిది అంతా వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు పొత్తుల కోసం అని తెలిసిన ఈ విధమైనటువంటిది బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడుతున్నప్పుడు ఒక అనుమానం.